హాయ్ హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. లాస్ట్ టైం నేను అనేది అర్థమెటిక్ రీజనింగ్ మీద అనేది వీడియో చేశాను. వీడియో చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే అర్థమెటిక్ కూడా నా వీడియో చేయమని కామెంట్ చేశారు. సో నేను ఇప్పుడు అర్థమెటిక్స్ సంబంధించి ఒక వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియో అనేది మ్యాక్సిమం అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ క్వశ్చన్ పేపర్లో వచ్చిన ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా మీరు మ్యాక్సిమం అనేది చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి చేయండి. ఎందుకంటే దీంట్లో వచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా కాంప్లికేటెడ్ అండ్ హార్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కొంచెం టాపిక్ అనేది కష్టంగా ఉండేటి మాత్రమే హార్డ్ క్వశ్చన్స్ కొంచెం వచ్చాయి. సో మెయిన్ క్వశ్చన్స్ అనేది ఈ క్వశ్చన్ పేపర్లో వచ్చాయి. ఇది ఎస్ఎస్సి జీడి మేము రాసే టైంలో ఎస్ఎస్సి మోడల్ పేపర్ కన్నా ఈ పేపర్ అనేది ఈజ్ వెరీ టఫ్ పేపర్ లా ఉంది. సో విత్ ఇన్ టైంలో ఈ పేపర్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాబట్టి మీరు అనేది ప్రాక్టీస్ చేయండి. నా అడ్వైజ్ ఏంటంటే ప్రాక్టీస్ చేయండి. పేపర్లు అనేది మోడల్ ఈ టైంలో చదవడం అనేది కంప్లీట్గా పక్కన పెట్టి చదివిన వరకు రివిజన్ చేస్తూ మోడల్ పేపర్లు అనేది ప్రాక్టీస్ చేయండి. ఇంకా వీలైతే అడ్డా టెక్స్ట్ బుక్లో కొన్ని మార్క్ టెస్ట్లు ఉంటాయి, అవి రాయడానికి అనేది ట్రై చేయండి. రాయడానికి ట్రై చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఆ టైంలో మీకు అనేది టైం అనేది సేవ్ అవుతుంది. దానివల్ల యూ కెన్ గెట్ ద మోర్ క్వశ్చన్స్ అండ్ గెట్ ద మోర్ మార్క్స్. ఎక్కువ క్వశ్చన్స్ పెట్టి ఎక్కువ మార్క్స్ అనేది తెచ్చుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి. మోడల్ పేపర్లు అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ మచ్ బెటర్ టు యువర్ ఎగ్జామ్. ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్గా కలిగి ఉన్నారో ఎఫిషియన్సీ అండ్ పిఎంటీ అండ్ మెజర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ టెస్ట్, మెజర్మెంట్ ఎఫిషియన్సీ టెస్ట్ రెండు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఎగ్జామ్ ప్రాసెస్ అయిపోయింది, రన్నింగ్ కొట్టారంటే మీకు ఇంకా మ్యాక్సిమం జాబ్ వచ్చేస్తుంది. మెడికల్ అనేది మన చేతుల్లో ఉండదు కాబట్టి మ్యాక్సిమం జాబ్ అనేది వచ్చేస్తుంది. సో ట్రై 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 ప్రాక్టీస్ చేయండి. మోడల్ పేపర్లు అనేది ప్రాక్టీస్ చేయండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో టాపిక్ లోకి వచ్చేద్దాం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఈరోజు టాపిక్ వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పార్ట్ సి వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మీద నేను అనేది చెప్తూ ఉన్నాను. దీంట్లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్లో ఎక్కువగా వచ్చింది అంటే ప్రాఫిట్ అండ్ లాస్, అండ్ తర్వాత టైమ్ అండ్ వర్క్, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్. ఇదే టాపిక్ తిప్పి 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 ఇదే అడిగాడు. మినిమంలో ఈజీగా 12 to 15 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. 12 క్వశ్చన్స్ ఈజీగా కవర్ అయి ఉంటాయి ఈ టాపిక్స్ మీద. ఈజీగా 12 క్వశ్చన్స్ అనేది కవర్ అయ్యాయి. సో మీకు ఈ టాపిక్స్ మీద టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ద అర్థమెటిక్ అండ్ రీజనింగ్. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్సో ఇంపార్టెంట్. సో లెట్స్ కమ్ టు ద టాపిక్. ఒక టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద షాప్ కీపర్ అలో ఏ డిస్కౌంట్ షాప్ కీపర్ ఏం చేశాడంటే డిస్కౌంట్ ఇచ్చాడంట. ద షాప్ కీపర్ అలో ఏ డిస్కౌంట్ ఆఫ్ 40% ఆన్ హిస్ ఆర్టికల్స్ and still makes a profit of 20% and still makes profit of 20% profit. How much cost price does shopkeeper pay for articles? His marked price is 2400. అంటే అతను వస్తువుల మీద 40% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే అతనికి 20% లాభం ఇంకా ఉందంట. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతుంది. మార్కెట్ ప్రైస్ ఇచ్చేసి కాస్ట్ ప్రైస్. మనం ఏదైనా డిస్కౌంట్ దేని మీద ఇస్తాము అంటే మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ అనేది ఇస్తాం. డిస్కౌంట్ ఆఫ్ 40% ఆన్ మార్కెట్ ప్రైస్ అండ్ గెట్ ద గెట్ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అనేది 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్? 40%. సో 100 - 40 = 60. 60/100 ఈజ్ ఈక్వల్. తర్వాత ఎంత ప్రాఫిట్? 20% ఆన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మీద 20% ప్రాఫిట్ వచ్చింది. సో 120/100.
100 క్యాన్సిల్. ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ అనేది రివీల్ చేస్తాడు. ఎంత? 2400 మార్కెట్ ప్రైస్. సో 2400 మార్కెట్ ప్రైస్ కాబట్టి దాని ప్లేస్లో మార్కెట్ ప్రైస్ అనేది మెన్షన్ చేద్దాము, 2400. ఇప్పుడు కొట్లు కొట్టండి, కానిస్టేబుల్ వచ్చేది 100 క్యాన్సిల్, 61 జా 62 జా అండ్ 2 1 జా 2 2 జా 0 0. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ 1200 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 1200 రూపీస్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. This question related to time and distance. The previous question related to profit and loss. This question related to time and distance. Time and distance related ఈ క్వశ్చన్ ఉంది. సో ఫస్ట్ ఏంటి అంటే, carefully read the question before write the answer, before put the answer. A man cover a certain distance by scooter at 64 km/h and he returns to the starting place riding by bicycle at 16 km/h. Find the average speed. The average speed equal speed 1 into speed 2 by 100 for one distance. అంటే this is ఒకసారి మాత్రమే. అంటే ఇప్పుడు డిస్టెన్స్ S1 to S2 ఓన్లీ వీ హ్యావ్ టు గో S1 అండ్ S2. అంటే S1 నుంచి S1కి మాత్రమే పోవాలి. మళ్ళీ రిటర్న్ రాకుండా ఓన్లీ వెళ్ళినట్లయితే, దిస్ ఈజ్ ఓన్లీ వన్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లో మాత్రం వెళ్ళినట్లయితే ఈ ఫార్ములా. మళ్ళీ ఈడు ఏం చేశాడంటే వాడు రిటర్న్ అయ్యాడు, వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. సో into 2, distance is calculated by 2 times. So distance equal 2. ఓకే. ఇప్పుడు రాయండి, S1 అంటే ఎంత? 64 into 16 by 100 కాదు, 16 ప్లస్ S1 ప్లస్ S2 and 64 plus 16 into 2. అప్పుడు క్యాల్కులేట్ చేయండి. 64 into 60 by 80 into 2. 2 ఒకట్లు, 2 40లు, 4 ఒకట్లు, 4 4లు, 64 4లు ఎంత? 4 4 16, 4 24 25 by 10 కాబట్టి 25.250 25.6 km/h. The formula is this is for 2 times calculated by distance. Distance calculated 2 times. So okay. And next question. And this question related to time and work. For this question, this type of questions, we have to calculate or measure the relation between the two persons, either a woman or children. Can we start the ones this is a time and work question. First, the 5 women can complete the work in 8 days, while the same way. The while means the same way. 8 children take the 10 days to complete the same work. అదే పనిని 10 days లో కంప్లీట్ చేస్తారు. Then how many days 2 women and 4 children can take the complete the work? 2 women, 4 children complete the same work. For this question, we have to calculate the relation between the woman and children. The 5 women complete the work in 8 days. That means
the 5 women complete the work in 8 days. That means, and the same way, 8 children, the women and children, the women and children. Children's 8 children complete the same work in 10 days. That means 5 8 ja 5 8 ja 40 and 8 10 ja 80. So 41, 42. That means one woman equal 2 children. One woman equal 2 children. Then 2 women plus 4 children. That means 2 women means 1 woman equal 2 children. The 2 women equal 4 children plus 4 children. That is equal to 8 children. The 1 children complete the work is 80 days. That 8 children complete the work is 80 by 8. That is equal 10 days. So first of all, we have to calculate the relation. First have to calculate the relation కనుక్కున్న తర్వాత దాన్ని మనం అప్లై చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఉమెన్ కు చిల్డ్రన్ కు మధ్య రిలేషన్ కనుక్కున్నాం. రిలేషన్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ చిల్డ్రన్ సెకండ్ చిల్డ్రన్ అంటే ఫస్ట్ ఉమెన్ కు చిల్డ్రన్స్ కు మధ్య క్యాలిక్యులేట్ చేసినాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ కనుక్కున్నాం. 2 ఉమెన్స్ చిల్డ్రన్స్ కు మధ్య ఎంతమంది చిల్డ్రన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ either చిల్డ్రన్స్ ఆర్ either children's or women's. Children's like and women's like and completely మార్చి and find the how many days one children or one woman complete the same task, and again we have to complete the what we require according to the question. So ఇక్కడ మనకు 8 children complete the work in 10 days. And next question is the diameter of diameter of right circular cylinder is 14 centimeter. Diameter ఇచ్చాడు. Right circular cylinder యొక్క diameter 14 centimeter ఇచ్చాడు. Then the height is also given, that is 2 centimeter. And find the sum of curved surface area and the total surface area. Find the curved surface area and total surface area. So curved surface area, total surface area మొత్తం కలిపితే ఎంత అని అంటున్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తారంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, ఆ రెండింటిని కూడాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? సిలిండర్ అంటే ఇదే కదా, దిస్ ఈజ్ ద సిలిండర్. For cylinder, curved surface area is 2 pi r h. In the same way, total surface area is 2 pi r of r plus h. The 2 into the pi means 22 by 7 into r. Diameter ఇచ్చాడు. He give the diameter. Diameter ఇచ్చాడు. Diameter is 14 centimeter. We know diameter is equal to 2r. 2r is equal 40 centimeter. R equal 7 centimeter. So 7 and height is 2 centimeter. That is equal 88 curved area. The same way total area is equal 2 into 22 by 7 into 7 plus 7 plus 2 9. Then 18 into 22 is called 996. Then these adding these two values, 396 plus 88 is equal how much? 6 plus 8 equal 14, and 98 plus 17 plus 1 18,
and 3 plus 1, 4, 484. Okay, first of all, we have to calculate the curved surface area and then calculate the total surface area. And we have to sum up two values, curved surface and total surface area. Then we get the answer. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అన్నమాట. ఇది దీంట్లో ఏం మతలబ్ ఏం లేదు. దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఇన్ ఇట్. వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షనల్? ద ఫార్ములా ఆఫ్ ఫోర్త్ ప్రపోర్షనల్ B into C by A. B, that is, this is calculated A and this is B and this is C. B means √8 into √21 by √6. Square root of 8 into 21 by 6. రెండు 3 2 3 7 2 1 2 4 7 4 28 √8 ఈక్వల్ టు 4 ఉంది కదా, 4 తెస్తే బయట తెస్తే 2 into 7, 2√7. It's a direct question. This is the formula for the question. This is the time and work question. Time and work question. A can paint a painting in 12 days. A can paint in 12 days. B paint in 8 days. C paint in the same is 10 days. Find the number of days which is painting can be painted by A if he accompanied by both B and C together on alternate days. Alternate means one, if we can do the work together, and then second day you can do the only alone. If first day can do the A alone, and second day you can do the work with A and B together. Okay, understand? This is the alternative. One day and third day you can do the work alone. తర్వాత fourth day A plus B plus C, they do work together. అంటే ఒక రోజు ఏ చేస్తాడు, తర్వాత రోజు ABC ముగ్గురు కలిసి చేస్తారు, తర్వాత రోజు ఏ ఒక్కడే చేస్తారు, తర్వాత రోజు ABC ముగ్గురు కలిసి చేస్తారు. ఇలా కలిసి చేస్తే ఆ వర్క్ అది ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని అడుగుతాం. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఫస్ట్ డే అలా స్టార్టెడ్ బై ఏ. ఫస్ట్ డే స్టార్టెడ్ బై ఏ, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాను అంటే ఫస్ట్ డే అనేది ఏ అనేది వర్క్ చేస్తాడు. ఎన్ని రోజుల్లో పనిచేస్తాడు? 12 రోజుల్లో పనిచేస్తాడు. అలాగే సెకండ్ డే ఏం చేస్తాడంటే A ప్లస్ B ప్లస్ C కలిసి పనిచేస్తారు. ఎంత రోజుల్లో పనిచేస్తారు? A ప్లస్ B ప్లస్ ముగ్గురు కలిసి పనిచేయడానికి ఏంటి ఫార్ములా ఏంటి అంటే కసాగు LCM బై 12, 8, 10. LCM ఎంత? 120 బై తర్వాత ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 10 days. ఇంకా తెలుసు కదా, 10, 15. ఇది నేను 2 ways లో చెప్తా, మీకు ఏది ఈజీగా ఉంటే చేసుకోండి. 15, 10, 15 తర్వాత 10 కదా, 12. అది 120 బై 37. అంటే ఏ ఒక్కడు 12 రోజుల్లో చేస్తాడు, ముగ్గురు కలిసి 120 బై 37 days చేస్తారు. అప్పుడు ఏ ఒక రోజులో చేసే పని ఎంత? ఏ ఒక రోజులో చేసే పని 1/12. తర్వాత సెకండ్ డే దే కమ్ టుగెదర్గా చేస్తారు కదా, 37 బై 120. 37 బై 120. ఇప్పుడు చూడ ఎంత వస్తుంది? ఇక్కడ 10 ప్లస్ 47 బై 120 వస్తుంది. ఇక్కడ 12 కసా కదా, 10 వస్తుంది. 10 ప్లస్ 37, 40% బై 10 days. దిస్ ఈజ్ 2 days. ఇది 2 రోజుల్లో చేసే పని. ఓకే, 2 రోజుల్లో ఇన్ని పనులు చేస్తారు. అంటే ఇప్పుడు 45, 7, 47, ఇది 7 బై 120 అనేది 2 daysలో చేసే పని. ఇప్పుడు 1 dayలో ఎంత చేస్తారు? 1 dayలో ఎన్ని రోజుల్లో పని చేస్తారు అంటే 120 ఇంటూ 2 బై 47. ఈ
కొడితే 240 బై 47 ఎన్నిసార్లు పోద్ది అంటే 5 సార్లు పోద్ది. 5 సార్లు 47, 47 ఇంటూ 5 ఎంత అవుతుంది? 5 ఏళ్ళు 35, 5 ఏళ్ళు 35, 5 4 20, 23, 235 అవుతుంది. 240లో 235 పోతే 5 మిగులుతుంది. 5/120. అప్పుడు 5 మిగులుతాయి. 5 ఎంత? 35లో 5 days 4 days మిగులుతాయి. 5.4 days అనమాట. 5 ప్లస్ 47, 5 ఏళ్ళు 35, 3, 5 4 20, 23, 235. ఇప్పుడు ఎంత? 240. 240లో 5/కసాగు ఎంత మిగులుతుంది? 10 daysలో. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది అయిపోయిన తర్వాత ఏనే కంప్లీట్ చేయాలి. తర్వాత పని ఏనే కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మిగిలిన 5 రోజుల పని ఎవడు చేయాలి అంటే ఏ చేయాలి కదా. అప్పుడు ఏ 5 రోజుల పనిని 12 రోజులు చేస్తాడు. ఎన్ని రోజుల్లో చేస్తాడు? 5/12. అప్పుడు ఎంత అవుతుంది? 0.4 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీగా దగ్గర వస్తుంది. సో 5.4. ఒక్కసారి సింపుల్గా చెప్తాను చూడండి, ఎందుకంటే ఇది వివరంగా చెప్పాను కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ఆల్టర్నేట్ డేస్ కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి చేయాలి. సో ఫస్ట్ ఏం చేసిండు? ఫస్ట్ ఏ 12 రోజుల్లో పని చేశాడు. తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేశారు? 120/37 డేస్లో చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి 2 డేస్లో, అంటే ఫస్ట్ ఏ చేస్తాడు, తర్వాత వీళ్ళిద్దరు చేస్తారు. అప్పుడు 2 డేస్ అవుతుంది. 2 డేస్లో ఎన్ని రోజుల్లో చేస్తారంటే 47/120 డేస్లో అవుతుంది. అప్పుడు 1 డేలో 120 ఇంటూ 2/47 అవుతుంది. అప్పుడు ఎంత? 240/47 ఎంత అవుతుందంటే ఇది క్యాలిక్యులేట్ చేస్తే 5 times పోగా ఇంకా 5 days మిగులుతాయి. 5 days చేసిన తర్వాత 235 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా 5 days మిగులుతుంది. ఈ 5 days అనేది ఎవరు చేయాలి? ఏ కంప్లీట్ చేస్తాడు. సో ఏ కంప్లీట్ చేస్తాడు కాబట్టి 5 daysలో ఏ 2 అవుతాడు? 5/12. ఇప్పుడు చేస్తే 12 48, 0.4, 5 ప్లస్ 0.4. అది విషయం. ఇంకో వేలో ఉంది దీనికి. ఈ ఇంకో వే చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ అనేవాడు మొత్తం పనిని 12 రోజుల్లో చేస్తాడు, కానీ అతని ఎఫిషియన్సీ బి అనేవాడు మొత్తం పనిని 8 రోజుల్లో, సి అనేవాడు మొత్తం పనిని 10 రోజుల్లో చేస్తాడు. వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత అంటే దీని మామూలుగా 120తో కసాకు చేసిన తర్వాత మనం ఆహారం చేస్తాం కదా, చేస్తే వీళ్ళకి ఏ అనేవాడు 10 రోజులు, బి అనేవాడు 15, సి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? 12 రోజుల్లో చేస్తాడు. ఓకే, ఎఫిషియన్సీ. ఇప్పుడు ఫస్ట్ డే ఎవడు స్టార్ట్ చేశాడు? ఏ స్టార్ట్ చేశాడు. సో ఫస్ట్ డే ఏ అంతా 12 days. సెకండ్ డే ఏతో వీళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తారు. అంటే వీళ్ళు ఏ అనేవాడు 10 రోజుల్లో చేశాడు. ఫస్ట్ అనేవాడు 10 రోజుల్లో చేశాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? 37 daysలో చేస్తారు. అంటే 2 daysకి ఎంతవరకు కంప్లీట్ అయిపోయిందంటే 47 days కంప్లీట్ వర్క్ అయిపోయింది. 47 days కంప్లీట్ అయిపోయింది. ఇదే మేనర్లో 120 days కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుంది? అది 4 రోజుల్లో చేయాలంటే 47 కదా, 94 రోజులు. 5 ఇంకొకటి కలుపుకొని 47 కలిపితే ఇది 4 రోజులకు 4 daysకి. 5 daysకి
5 డేస్కి ఎంత అవుతుంది? 47 కలిపితే 8 4 1 11 14 147. తర్వాత 4 అయిపోయిన తర్వాత 12 వస్తుంది. సారీ, 4 రోజులకు వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తే 94 రోజులు అయింది. ఇప్పుడు 5వ రోజు వర్క్ ఎవడు చేస్తాడు? ఏ చేస్తాడు. సో ఏ అంటే 12 రోజులు అవుతుంది. 12 రోజులు ఎంత అంటే 6 106 రోజులు అవుతుంది మొత్తం. అంటే 5 రోజులకు 5 డేస్కు 126 యూనిట్స్ వర్క్ అయిపోతుంది. 120 మొత్తం యూనిట్స్లో 106 యూనిట్స్ పోతే ఎంత మిగులుతుంది? 14 యూనిట్స్ మిగులుతుంది. 6 9 10 ఇంకా 6. అప్పుడు ఇది ఎవరు చేయాలి? అందరు కలిసి చేయాలి. అంటే 14/47 చేస్తే వస్తుంది 0.4 వస్తుంది. ఓకే, ఇది ఒక వే. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఈజీగానే ఉంటుంది. ద పాపులేషన్ ఆఫ్ బీడ్స్ ఇన్ సిటీ ఏమవుతుంది అంటే ఈజ్ గ్రోయింగ్ డిక్రీజింగ్ చూసుకోవాలి. ఎంత పర్సెంటేజ్? 3% పర్ ఇయర్. ఇది కూడా చూసుకోవాలి. ఇయర్ ఇఫ్ ద ప్రెసెంట్ పాపులేషన్ ఆఫ్ బీడ్స్ ఈ సిటీ ఇన్ 2000 ప్రెసెంట్. మనం ఏం కనుక్కోవాలంటే 2 years ఏగో అంటే ముందు కనుక్కోవాలి. సో ప్రెసెంట్ పాపులేషన్ 21,218 పాపులేషన్ ప్రెసెంట్ ఉంది. అది 3 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. 103 పెరుగుతుంది కాబట్టి 103. ఈ 2 years అంటే 2 సార్లు 103 అనేది రెండు సార్లు రాస్తాం. తర్వాత వచ్చేసి ఏమన్నాడు? ముందు అడిగిందా వెనక అడిగిందా? ఏగో అడిగాడంటే వెనక్కి రావాలి. కాబట్టి 21,218 ఇంటూ 100/103 ఇంటూ 100/103 చేస్తే మీకు ఆన్సర్ అనేది 20,000 వస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ క్యాల్కులేషన్ చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ ద ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ 95,000. అంటే వన్ ఇన్కమ్ వచ్చేసి 95,000. ఎక్స్పెండిచర్ ఈజ్ 75,000. హిస్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 18% and expenditure increased by 18%. Expenditure is 12%. What is the percentage of saving? ఫస్ట్ ఇన్కమ్, తర్వాత ఎక్స్పెండిచరు, తర్వాత సేవింగ్. ఇన్కమ్ ఎంత ఉంది? 95,000 ఉంది. ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 75,000 ఉంది. సో సేవింగ్ ఎంత? 20,000. 95,000 75 పోతే 20,000. ఇప్పుడు ఏం చేశాడు? దీనికి 18% ఇంక్రీజ్ అయింది. అయితే ఎంత అవుతుంది? 95 ఇంటూ 18 అంటే 18,500 90, 18,500 99, 18 ఒకట్ల 18, 18 ఒక 9, 18 27 కాదు, 18 కాదు, 118 మల్టిప్లై చేయాలి. 18 కదా, అంటే ఇంక్రీజ్ కాబట్టి 118. దీనికి ఈడు ఎంత పెరిగింది? 12% కాబట్టి 1112 పెరిగింది. ఇప్పుడు 950 ఇంటూ 118 ఎంత వస్తుంది? 950 ఇంటూ 118 అంటే క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేట్ చేసి వస్తుంది. ఎంత వస్తుంది అంటే 112,100 వస్తుంది. అదేవిధంగా 75 ఇంటూ 11 చేస్తే ఎంత వస్తుంది? 112 ఇంటూ 75 చేస్తే 84,000 వస్తుంది. 84,000 అంటే ఇది పెరిగిన తర్వాత ఇతని ఇన్కము, ఇది పెరిగిన తర్వాత అతని ఖర్చు, ఎక్స్పెండిచర్. అప్పుడు సేవింగ్ ఎంత అవుతుంది?
ఈ 1,12,100 లోంచి 84,000 తీసేస్తే ఎంత వస్తుంది అంటే తీసేస్తే 28,100 వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిందంటే వాట్ విల్ బి ద పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ సేవింగ్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది అన్నాడు. ఫస్ట్ దాని సేవింగ్ ఎంత 20,000 పెరిగిన తర్వాత అతని సేవింగ్ 8,100 అంటే మనం ఇంకా పర్సెంటేజ్ ఎంత పెరిగిందో కనుక్కుంటే జరుగుతుంది. ఎంత పెరిగింది 8,100 బై 20 ఇంటూ 100 చేయండి వస్తుంది. 3 సున్నాలకు ఈడ 2 సున్నాలు పోతే ఈడ 0 పోద్ది, ఇంకో 0 4 సున్నాలకు 4 సున్నాలు పోతాయి, 2 1 2 4 0.40 0 పెడితే 40 2 40లో 80 నేను 0.5 45.5. నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ సెల్లింగ్ ఏ టేబుల్. ఇది కూడా సెల్లింగ్ ఏ టేబుల్ అంటే ఏంది, ప్రాఫిట్ అండ్ లాస్. సెల్లింగ్ ఏ టేబుల్ 2,832 and its profit is 18%. Then how much is the cost price? Selling price అండ్ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఏంటంటే మా కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఆన్ ద కాస్ట్ ప్రైస్. మన కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం సెల్లింగ్ ప్రైస్ అనేది. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ఇంటూ ఎంత పర్సెంటేజ్ వచ్చిందంట 18%. ప్రాఫిటా లాసా? ప్రాఫిట్. సో పెరగాలి 118/100. ఎంత సెల్లింగ్ ప్రైస్ ఎంత 2,832. సో 2,832 ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 118/100. ఇది క్యాలిక్యులేట్ కొట్టండి వస్తుంది. కోట్లు కొడితే మీకు ఆన్సర్ వస్తుంది. అప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ 2,832 ఇంటూ 100/118. దట్ ఈజ్ ఈక్వల్ 2,100. క్యాలిక్యులేట్ చేయండి ఆన్సర్ వస్తుంది. సార్ మీరు ట్రై చేయండి. 2,832 1/24. ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఇప్పటికి 2 లెక్కలు వచ్చింది. 2 లెక్కలు టైమ్ అండ్ వర్క్ మీద 2 లెక్కలు వచ్చినాయి. ఇది కూడా ఇది కాంపౌండెడ్ ఇయర్లీ అన్నాడు. అదే ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్. హౌ మచ్ టైమ్ వుడ్ 80,000 ఆఫ్ అమౌంట్ will 1,70,188 10% per annum. రైట్ అంటే 1,70,128 అమౌంట్ అనేది 80,000 అమౌంట్. ఈ 80,000 అమౌంట్ అనేది 1,17,128 అమౌంట్ కావాలి అంటే అది 10% అంటే 11/10 టైమ్స్ ఎన్నిసార్లు చేస్తే వస్తుంది. ఇది క్వశ్చన్. ఇప్పుడు కొట్లు కొట్టండి ఆన్సర్. యాక్చువల్గా ఇది కొట్లు కొడితే వస్తుంది. ఇప్పుడు ఈ 10² లేక 8తో కొట్టండి. 8తో పోద్దేమో 8 ఒకటి 8 పోతుంది. 8తో పోతుందా లేదంటే లాస్ట్ 3 డిజిట్స్ చూసుకోవాలి. 8 ఒకటి 8 4 8 6 48 8 48. సో పోతుంది. చూడండి 8 1 4 ఉంటాయి కాబట్టి 4. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, 8 11 అంటే 8 ఒకటి 8. సో ఎంత వస్తుంది 3 7 8 4 32 5 1 51 8 6 48 3 2 8 4 32 8 2 14 6 4 2 by 10,000 ఈక్వల్ 11/100. 12/40 ఎంతో తెలియదు. ఇప్పుడు 4 అంటే 11 అంటే ఎక్కువే పోతుంది కాబట్టి కాదు, పాయింట్లలో వస్తుంది. 1.4 14
14 ఇంటూ 11 వేసుకోండి. 14 టైమ్స్ 1.4, ఇక్కడ 1.4 అయితే వస్తుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ కొట్లు కొట్టారు, 2తో కొట్లు కొట్టండి, 3తో కొట్లు కొడితే వస్తుంది. ఇది ప్రాసెస్. 90% ఈ క్వశ్చన్ వదిలేస్తే చాలా మంది క్యాలిక్యులేషన్ పాటు చేయలేదు. 5 bells స్టార్టింగ్ ద కనెక్టింగ్ టుగెదర్ 9 AM. 9 గంటలకు అన్ని ఒకసారి స్టార్టింగ్ అవుతాయంట, అన్ని కలిసి. అండ్ ద ఇంటర్వెల్ 12 seconds, 18 seconds, 24 seconds, 36 and 45 seconds. వాట్ విల్ ద రింగ్, అన్ని కలిసి 9 గంటలకు ఒక 5 బెల్లు మోగుతాయి. ఆ తర్వాత ఒక్కొక్కటి 12 సెకండ్లు, 18 సెకండ్లు, 24, 36, 48 సెకండ్ల తర్వాత మీరే అన్ని కలిసి మళ్ళీ మోగడానికి ఏ టైంలో మోగుతుంది అంటారు. సో వీటన్నిటికీ కర్సాగా ఎల్సిఎం కనుక్కుంటే సరిపోతుంది. 12, 18, 24, 36, 45ల కర్సాగు ఎంత? 12, 18, 24, 36, 45ల కర్సాగు ఎంత? 3, 3, 3, 3, 3, 3, 3తో పోదు. ఇప్పటికైనా కానీ ఎల్సిఎం అనేది చిన్న నెంబర్ నుంచి మాత్రమే తీసుకోండి. పెద్ద నెంబర్ నుంచి తీసుకుంటే అవ్వదు. 2 తీసుకుంటే అన్నీ అదే సంఖ్యతో పోతే కానీ తీసుకోవచ్చు. పోలేదు అనుకో, చిన్న సంఖ్య నుంచి తీసుకోవాలి. 9 అయితే ఇది పోదు, ఇది పోదు, ఇది పోదు, అన్ని పోదు. 2 6లు, 2 9లు, 2 12లు, 2 18లు, 45 అలాగే వస్తుంది. సో దీని ఎల్సిఎం కనుక్కోండి. ఎల్సిఎం కనుక్కున్న తర్వాత ఎంత వస్తుంది ఎల్సిఎం? మొత్తం కసాగా ఏంటంటే 360 సెకండ్లు. 360 అంటే 6 సెకండ్స్, 6 minutes. 360 సెకండ్లు అంటే 6 నిమిషాలు. 9 + 6, 9 గంటల 6 నిమిషాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ బెల్ అనేది ఉంటుంది. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇదేంటంటే స్పెండింగ్, శాలరీ ఆన్ ద ఖర్చు. స్పెండ్ 40%, 40%, 45% ఆన్ హిస్ ఫుడ్ అండ్ 5% డొనేట్ ద శాలరీ ఆన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. 40% అనేది ఫుడ్కి ఇస్తాడంట, 5% అనేది ఓల్డ్ హోమ్ ఇస్తాడు. ద స్పెండ్ ద 28,500 ఆన్ ఫుడ్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. రెండిటికి కలిపి 28,500 అనేది రెండిటికి కలిపి ఇచ్చాడు. రెండిటికి కలిపి అంటే 45 + 5, 50%. అయినా వాడి శాలరీ అంత 50%, 28 అయితే దాన్ని డబల్ చేయండి, ఎంత అవుతుంది? 2 5లు 10, 2 16లు 17, 57,000 అవుతుంది. మల్టిప్లై చేస్తే 50% అయితే 100% ఎంత? ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఏంది? ఏ కోన్ రేడియస్ 9 cm అండ్ హైట్ వచ్చేసి 15 cm అండ్ మెల్టెడ్ ఇన్ టు ద సిలిండర్. The height is equal to 45 cm. Then what is the diameter? సో ఇలాంటి ఫస్ట్ ఇడు ఏం చేశాడంటే కోన్ తీసుకున్నాడు, తర్వాత దాన్ని సిలిండర్ లేక మార్చాడు. సో ఇలా ఒక్కటి దీని నుంచి ఇంకొక దానికి మార్చాలంటే మనం దాన్ని గురించి ఏం కనుక్కోవాలంటే వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఎప్పటికైనా ఏమవుతుందంటే మారదు, రెండింటికి సేమ్ గా ఉండేది వాల్యూమ్ మాత్రమే. సో వాల్యూమ్ సేమ్ గా ఉంటది కాబట్టి కోన్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? πr²h. అంటే πr²h, అది సిలిండర్ కి. ఇప్పుడు ఫస్ట్ కోను, ఇక్కడ సిలిండర్. సిలిండర్కి ఏంటి? πr²h. πr²h అనేది ఫార్ములా. అండ్ ద సేమ్ వే ద కోన్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి అంటే 1/3 πr²h.
1/3 πr²h ఫార్ములా. అంటే ఒక కోన్లో ఇది హాఫ్ అమౌంట్ మాత్రమే ఉంటుంది అనేది 3 భాగాలు చేయగలము అని దాన్ని ఎలా చేశారు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1/3 ఇచ్చాడు ఈక్వల్. ఇప్పుడు ఏం చేస్తాం, పైకి క్యాన్సిల్ చేయండి, అవసరం లేదు. రేడియస్ అనేది చేంజ్ అవుతుంది, రేడియస్ మాత్రం తీసేయాలి. ఈక్వల్గా ఉండేది అవి. ఇక్కడ రేడియస్ ఎంత, 9, హైట్ ఎంత 15 ఈక్వల్. ఇక్కడ r² సిలిండర్ హైట్ ఇచ్చాడు, డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ డయామీటర్ ఇది ఈక్వల్ 2r. ఇప్పుడు r² ఇంటూ ఎంత హైట్ 45. సో చేయండి, 15 ఒకట్లు 15 మూళ్ళు, 3 ఒకట్లు 3 మూళ్ళు, 3 3. సో రేడియస్ ఈక్వల్ 15 ఒకట్లు 15 మూళ్ళు, 15 ఒకట్లు 15 మూళ్ళు అయిపోయింది, 3 మూళ్ళు 9. ఇప్పుడు 1/3 అంటే క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు r² ఇజ్ ఈక్వల్ 9. అప్పుడు r² ఇజ్ ఈక్వల్ 9. అప్పుడు r ఈక్వల్ 3, డయామీటర్ ఈక్వల్ 6. డయామీటర్ ఎంత 6. ఇక్కడ రేడియస్ అనేది r² కదా, మనం ఇందాక r తీసుకున్నాం. సో r² కాబట్టి ఇంటూ మళ్ళీ ఇంకో 9 ఉంటుంది, ఈ 9 అనేది ఇక్కడికి వస్తుంది. సో r² ఇజ్ ఈక్వల్ 9, r ఈక్వల్ 3, రేడియస్ ఈక్వల్ 6. సో సిలిండర్ క్వశ్చన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇది టైమ్ అండ్ వర్క్ మీద క్వశ్చన్. ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఎంత ఈజీ మీరు దాన్ని వస్తారు. పర్సన్ అనేది బైసికల్ మీద 4 డిఫరెంట్ వేస్లో వెళ్తున్నాడు అంట డెస్టినేషన్. యావరేజ్ స్పీడ్ కనుక్కోమని చెప్తాను. ద యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అంటే డిఫరెంట్ డిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి మనకు టోటల్ డిస్టెన్స్ కావాలి. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అలాగే ఒక్కొక్కదానికి డిఫరెంట్ టైం వస్తుంది, టోటల్ టైం. ఇప్పుడు ఏ అనేవాడు ఏ వేలో 5 కిలోమీటర్ల వేగంతో 20 డిస్టెన్స్ పోతే ఎంత వస్తుంది, ఎంత టైంలో పోతాడు, 4 గంటల్లో వెళ్తాడు. అలాగే బి ఎన్ని పోతాడు, 3 5 15 అవర్లో పోతాడు, 5 గంటల్లో వెళ్ళిపోతాడు. సి అనేవాడు 5 అవర్స్లో వెళ్తాడు. డి అనేవాడు 6 అవర్స్లో వెళ్తాడు. ఇప్పుడు మనకేం కావాలి, టోటల్ డిస్టెన్స్ కావాలి, టోటల్ టైం కావాలి. టోటల్ డిస్టెన్స్ అంతే 20 15 35 1 45 45 65 69. 69 బై టైం ఎంత, 4 5 9 14 20. 69 బై 20. 69 బై 20 అంటే ఎంత వస్తుంది, 20 3 60, 4 బై 20, 3 1 బై 5 అవర్స్. 3 గంటల 3 1/5 కిలోమీటర్ పర్ అవర్. త్రీ 45 3 1/5 అంటే 1/5 3/5 వస్తుంది, 45 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నెక్స్ట్. దివ్యాకు డబ్బులు ఎక్కువైనాయి. దివ్య బాట్ ఏ కార్ ఫర్ 3,50,000 and sold it for 4,35,000. Obviously she gained the profit. So what is the gaining process? Gain కంటే తెలుసు కదా, వీటి మధ్య డిఫరెన్స్ బై కొన్న వేళ 3,50,000 ఇంటూ 100 చేయండి, ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ అది.
ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. 5 మైనస్ 5x మైనస్ 2y బై ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 9/17 వేసుకొని చేయండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇది. అంటే ఇక్కడ 17 5 అంటే 85x మైనస్ 34y ఈజ్ ఈక్వల్ 9x మైనస్ 18y చేసుకొని ఎక్స్లన్నీ ఇక్కడ రావండి, వైలన్నీ వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ ఎక్స్ డివైడ్ అవుతుంది, చేయండి. 85లో ఒక 9 పోతే ఎంత అవుతుంది? 76 అవుతుంది. 76 ఎక్స్ ఇది ఈక్వల్ 34లో 18 పోతే 6 16 అవుతుంది. 16y. ఇక్కడ ఏమన్నాడు? 13y రావాలి, 9x రావాలి. ఇది తీసేయండి సరిపోతుంది. మల్టిప్లై చేయండి, ఆన్సర్లో వస్తుంది. అంటే అలా వచ్చే విధంగా దీన్ని మల్టిప్లై చేయండి. దీన్ని డివైడ్ చేసి ఫస్ట్ 75 డివైడ్ చేసి చేస్తే వస్తుంది. ఇది కూడా టైమ్ అండ్ డిస్టెన్స్. అన్ని టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్ అన్ని అయ్యే క్వశ్చన్ వచ్చింది. ఏ కార్ కవర్ ఏ 240 కిలోమీటర్ ఇన్ 5 hours and if it travel half of his usual speed then how much more time take over the same distance? అతనికి ఏమన్నా టేక్ ఓవర్ ద సేమ్ డిస్టెన్స్ మోర్ టైం. ఇది కూడా జాగ్రత్తగా చదువుతారు. మనకు హాఫ్ ఆఫ్ యూజువల్ స్పీడ్లో మనం పోయే స్పీడ్లో సగం స్పీడ్ పోతే ఏమవుతుంది? డబల్ టైం పడుతుంది. సో ఇక 5 గంటలు పడితే హాఫ్ టైం పోతే 10 గంటల్లో పోతాడు. యాజ్ వెల్ నార్మల్ క్వశ్చన్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు? మోర్ టైం అడిగిండు. మామూలుగా 5 గంటల్లో పోతే ఇంకెంత ఎక్కువ టైం పోతాడు? ఇంకా 5 hours ఎక్కువ టైం తీసుకుంటాడు. కానీ మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ ఇదే పెట్టవచ్చు, తప్పులు కాలేదు. క్వశ్చన్ క్లారిటీగా చదవండి. సింపుల్ అండ్ కన్ఫ్యూజన్ క్వశ్చన్. మన వాళ్ళు హై స్పీడ్లో హై టెన్షన్లో ఉంటారు, దాన్ని సరిగా చదవరు, చేసేస్తారు, తప్పు పోతుంది. సో క్వశ్చన్ కూడా ఏదేమైనా కానీ క్వశ్చన్ అనేది పర్ఫెక్ట్గా చదవండి. చదివితే మీకు మ్యాక్సిమం ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ డిస్టెన్స్ బై టైం యాజ్ వెల్ స్పీడ్. ఒకడు ఏం చేస్తాడంటే 40 పెన్సిళ్లను 180 రూపాయలకు కొన్నాడు. 40 పెన్సిల్ ఫర్ 180 రూపీస్ అండ్ 2 డజన్. 2 డజన్ అంటే అంత 24 పెన్స్ ఫర్ 180 రూపీస్. అంటే సేమ్ డబ్బులు. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైస్ ఆఫ్ 1 పెన్ అండ్ 1 పెన్సిల్. ఎంత ఉంటుంది చూడండి. 180/40 చేస్తే 4 4 16 2 4 5 4.5 రూపీస్. 180/24 చేస్తే 4 45 6 6 5 36 36 6 7 42 6 6 36 6 7 42 180/24 ఎంత అవుతుంది? 6 3 18 6 4 24 4 1 4 7 28 7.5 4.5 7.5లోకి 4.5 తీసేస్తే 3 ఆన్సర్. ఇది 7.5 ఒక పెన్ను ధర, ఒక పెన్సిల్ ధర 4.5 తీసేస్తే 3 వస్తుంది. ఇది ఈజీ క్వశ్చన్, టఫ్ బెస్ట్ క్వశ్చన్ ఇది. సో జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి, మ్యాక్సిమం అయిపోతుంది. ఎన్ని ప్రైమ్ నెంబర్లు ఉంటాయి? ప్రైమ్ నెంబర్లు కనుక్కోవడానికి ఒక ఈజీ వే ఏంటి అంటే ఈ 40 నుంచి 50 మధ్యలో అడిగాడు. సో 40 నుంచి 50 మధ్యలో 6 టేబుల్గా చూడండి, మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. 4 6తో 42, 6 42, 6 ఎమ్ములు 48. 42 ముందు కానీ 42 తర్వాత కానీ ప్రైమ్ నెంబర్లు ఉంటాయి. 42కు 41 కానీ 43 ఇది ప్రైమ్ నెంబర్. అలాగే 48కి 47, 49, 49 అనేది 7తో పోతుంది. సో 47 అనేది ప్రైమ్ నెంబర్. 41, 43, 47 ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్
ఏంటంటే 41, 43, 40. మళ్ళీ ఇక్కడ ఏం చేశాడంటే ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ మీద ఇచ్చాడు. ఒక డీలర్ ఏం చేశాడంటే 20% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ అండ్ an article include a loss 10%. What the discount should be allow the market price, so he gains 450 on the article. ఓకే, ఏం చేశాడంటే అతని మార్కెట్ ప్రైస్ ఉందంట 72,000. దాని మీద అతను 20% డిస్కౌంట్ ఇచ్చే అతను ఏమైందంట, లాస్ వచ్చిందంట. కాస్ట్ ప్రైస్ మీద లాస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ యొక్క 90%కి సమానం. ఓకే, దీనికి సమానం అన్నమాట. అయితే ఏమన్నాడు, అతనికి 440 రూపాయలు ఎక్కువ, పర్సంటేజ్ కాదు అమౌంట్ వచ్చింది. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే సిపి కనుక్కోవాలి. సిపి కనుక్కోవాలి కాబట్టి 0,0,9,1 9 ఎమ్ములు 64,000 అవుతుంది. ఇది సిపి. ఈ 64,000కు ఎంత ఎక్కువ రావాలంటే 440 ఎక్కువ రావాలి అంటారు. సో 64,440 రూపాయలు రావాలి అంటే అతను ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి దానికి అనుకోవాలి అంటే ఈ 64,440ని 72,000 ఇంటూ 100 చేయండి, ఆన్సర్ వస్తుంది. 2 సున్నాలకు 2 సున్నాలు, 0కు 0, 9 ఎమ్ములు 72, లేదా 8, అది 8తో చేయండి, 8 తొమ్మిది 72, 8 ఎమ్ములు 0, 8 5 40, 8 5 40. ఇలా 9తో పోతే 9 ఎమ్ములు 72, 9 ఎమ్ములు 72 అంటే మళ్ళీ 8 5 అవుతుంది. 9 9 81, 81 మళ్ళీ ఒక 5 45, 9 5 45. ఓకే, 100 - 89.5 చేస్తే 10.5 వస్తుంది. అదన్నమాట. ఈ క్వశ్చన్స్ అనేది ఇలా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని అనేది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ అయిపోయింది. నెక్స్ట్ పేపర్ అనేది ఇంగ్లీష్ మీద చేస్తాను. సో దీంట్లో ఏం చేశారంటే మోస్ట్ క్వశ్చన్స్ దేని మీద వచ్చాయి, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ మీద క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఒక క్వశ్చను, తర్వాత అటు పోతే ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఒక క్వశ్చను, తర్వాత అటు వెళ్తే ఏమొచ్చింది, ప్రైమ్ నెంబర్స్ నార్మల్గా వచ్చింది. తర్వాత ఇది కూడా డజన్స్, డిఫరెన్స్ ప్రైజెస్, ప్రాఫిట్ అండ్ లాస్. ఇది కూడా ఈజ్వల్స్ విత్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్. తర్వాత అటు వెళ్తే మళ్ళీ సోల్డ్, పర్సంటేజ్, ప్రాఫిట్. ప్రాఫిట్ అండ్ లాస్ మీద 2 క్వశ్చన్లు, టైమ్ అండ్ డిస్టెన్స్ మీద ఒకటి, ఇది స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ మీద 2, హైట్ నార్మల్ మ్యాథమెటిక్స్ ఇది 2, ఫుడ్, స్పెండ్, ప్రాఫిట్ అండ్ లాస్. ఇది కూడా స్పెండింగ్ టైం, అనామస్ అంటారు. ఇది ఎల్సిఎం, ఇది ఇంట్రెస్ట్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ 3, ప్రాఫిట్ అండ్ లాస్ 4, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, అనానమస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ వర్క్. ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఇప్పటికి 4 క్వశ్చన్లు వచ్చాయి. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకటి, ప్రపోర్షన్స్, యాక్చువల్ వర్క్ మీద 2, డిస్టెన్స్ 2, ప్రాఫిట్ అయి 4. ప్రాఫిట్ క్వశ్చన్ మీద 4 క్వశ్చన్లు వచ్చాయి. ప్రాఫిట్ అండ్ లాస్ 4, టైమ్ అండ్ డిస్టెన్స్ 2, టైమ్ అండ్ వర్క్ 2. చాలా చాలా అంటే ఈ 3 టాపిక్లోని 8 క్వశ్చన్లు కవర్ అయిపోయాయి. ఇంకా తర్వాత అనానమస్ మీద 3 క్వశ్చన్లు వచ్చాయి.
సో మొత్తం ఇక్కడ తిప్పి ఆడనే 10 క్వశ్చన్లు వచ్చేసినాయి. ఇంకా నార్మల్గా ఇదేంటి కోన్స్ అవి ఉన్నాయి కదా, వాటి మీద 2, ఆడికి 12. సో అనేది జాగ్రత్తగా అనేది చదువుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ. నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.